డిసెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడైనా కావాల్సినంత క్యాష్ తీసుకోవచ్చా? లేక ఏటీఎం బదులు పేటీఎం పైనే ఆధారపడాలా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. దీని గురించి చెప్పాలంటే ఓసారి లోకంలో జరుగుతున్న పరిణామాల్ని చూడాలి. 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ బీభత్సానికి అరటి తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. అప్పటిదాకా 15-20 రూపాయల మధ్య ఉన్న డజన్ అరటిపళ్ళ ధర అమాంతం 40 నుంచి 50 రూపాయలకు పెరిగింది. తర్వాత ఏడాది అరటి విస్తారంగా పండింది. అయినా రేటు దిగి రాలేదు. కారణం, ఓ రేటుకు అలవాటు పడ్డ జనానికి మళ్ళీ తక్కువేమిస్తామనుకున్న వ్యాపారులు దాన్నే కొనసాగించారు. ఇదే సూత్రం కందిపప్పు, చికెన్, చివరికి బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్ల వరకు కొనసాగుతూ వస్తోంది. ఏమంటే జనం అలవాటు పడ్డారు, మళ్ళీ వాళ్ళ మనసెందుకు మార్చాలన్నది ఆయా వ్యాపార వర్గాల వ్యూహం. ఇప్పుడు దేశంలో జరుగుతోంది ఇదే. అసలు పని వదిలిపెట్టి బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది కదా నోట్ల కోసం. కొత్త సంవత్సరంలోనైనా సరిపడా నోట్లు వస్తాయనుకునే వారు ఆశలు వదులుకోవాల్సిందే. ఇంకో 6 నెలల నుంచి ఏడాది పాటు ఈ నోట్ల పాటలు తప్పవని స్పష్టంగా అర్థమవుతోంది. ఇబ్బంది అయినా అప్పటికల్లా డిజిటల్ మనీకి జనం అలవాటు పడిపోతారు. ఇప్పటికే ఎవరో ఒకరి సాయం తీసుకుంటూ పేదలు, నిరక్షరాస్యులు సైతం డిజిటల్ మనీకి అలవాటు పడుతున్నారు. కాకపోతే కొన్నిసార్లు మోసపోతున్నారు, తిట్టుకుంటున్నారు, ఏమీ చేయలేక చేష్టలు ఉడిగిపోతున్నారు. అధికారం, రాజకీయ పలుకుబడి ఉన్న 5-10% మాత్రం కావాల్సింది చిటికలో పొందగలుగుతున్నారు. అందుకే కష్టమైన నష్టమైన డిజిటల్ ఇండియా, క్యాష్లెస్ ఇండియాకు జై కొట్టడమే తప్ప ఇప్పుడు చేసేదేం లేదు.